కేంద్ర బడ్జెట్లో ఏపీకి కొత్తగా ఇచ్చిందేం లేదని తేల్చేశారు సీఎం చంద్రబాబు. తాము కొత్తగా అడిగిందేమీ లేదన్నారు. పాత బకాయిలనే కేంద్రం ఇచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఏపీ ఎంపీలు కీలకమైనప్పటికీ తగిన స్థాయిలో నిధులు రాబట్టడంలో చంద్రబాబు వైఫల్యం చెందారని వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. ఇప్పుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. ఏపీకి తగిన స్థాయిలో నిధులు రాబట్టలేకపోయానని చంద్రబాబు తనకు తానుగా ఒప్పేసుకున్నారు. ఏమడుగుతున్నాం మనం? దీన్ని రీబిల్డ్ చేయడం కోసం ఏదైతే బైఫర్కేషన్ అన్యాయం నిర్ణయిస్తే మేము నిలదొక్కుంటాం అడిగాం. ఇప్పుడు వచ్చారు ఇక్కడికి. వచ్చినప్పుడు మా బాధ్యత అవన్నీ చేయడం. అది కూడా ఏది పాత బకాయిలే అడుగుతున్నాం. అవును, కొత్తగా ఇచ్చింది ఏం లేదు. ఇప్పుడు కావాలని దాన్ని ఒక ఇష్యూ రాజకీయం చేస్తే కరెక్ట్ కాదు. బడ్జెట్లో కేంద్రం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిందేమీ లేదు అని చంద్రబాబు ఒప్పుకున్న పరిస్థితి. ఇప్పటిదాకా ఏదో సాధించేశాం, భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్కి డబ్బులు వచ్చేసాయంటూ కూడా బీజేపీ ప్రచారం చేసిన పరిస్థితి. అది కాదు అని తేల్చేశారు చంద్రబాబు నాయుడు. పాత బకాయిలే ఇచ్చిందని కూడా ఆయన అంటున్నారు. మా కరెస్పాండెంట్ వెంకటేష్ని అడిగి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి. పాత బకాయిలనే కేంద్రం ఇచ్చింది అంటున్నారు చంద్రబాబు నాయుడు. కొంతవరకు తన ఫెయిల్యూర్ను ఒప్పుకున్నట్టు ఈ కామెంట్ ద్వారా భావించవచ్చా? ఖచ్చితంగా కేంద్ర బడ్జెట్ లో కొత్తగా ఇచ్చిందేమి లేదని చంద్రబాబు నాయుడు ఈ రోజు కుండబద్దలు కొట్టారు. పాత బకాయిలు ఇచ్చారు తప్ప కొత్తగా ఇచ్చిందేమీ లేదని స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. అలాగే దీనిపైన అనవసర రాజకీయ రాద్ధాంతం చేయడం కూడా కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఈ రోజు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో సమావేశమైన తర్వాత మీడియాతో కొంతసేపు ఆయన చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ లో ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, కొత్తదేమీ కాదు. ఇప్పటికే ఏపీ పునర్విభజన చట్టంలో ఏవైతే రాష్ట్రాన్ని రీబిల్డ్ చేస్తామని చెప్పారో దానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఇచ్చారు తప్ప ఇవన్నీ పాతవే తప్ప కొత్తవి కాదు అనేటువంటి విషయాన్ని ఈ రోజు ఆయన బడ్జెట్ కు సంబంధించినటువంటి అంశం పైన చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఈ అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బడ్జెట్ రోజు నుంచి ప్రస్తావిస్తుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి 21 మంది ఎన్డీఏ ఎంపీలను గెలిపించినప్పటికీ దానికి తగినటువంటి నిధులు కానీ తీసుకురావడంలో ఫెయిల్ అయ్యారనేటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ రోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు తో ఈ రోజు వైఎస్ఆర్సీపీ చేసినటువంటి విమర్శలు నిజమని తేలిపోయింది. సో చంద్రబాబు నాయుడు ఒక రకంగా ఈ అంశాన్ని ఆయన ఒప్పుకున్నట్లయినటువంటి పరిస్థితి. అలాగే ఇటు రాష్ట్ర జాతీయ స్థాయిలో కూడా కేంద్రంలో బడ్జెట్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కు బీహార్ కి ఎక్కువ స్థాయిలో కేటాయించారని పెద్ద ఎత్తున రాజకీయం జరుగుతుండడం పైన కూడా చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. ఇలా ఈ అంశం పైన రాజకీయం చేయడం తగదు. ఏపీకి పెద్దగా ఒరిగిందేం లేదు, ఏపీకి పెద్దగా ఇచ్చిందేం లేదు, ఇచ్చినవన్నీ కూడా పాత బకాయిలే తాము అడుగుతున్నటువంటి విషయాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ బడ్జెట్ లో తాము ఫెయిల్ అయ్యామనేటువంటి విషయాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు పరోక్షంగా ఒప్పుకున్నారనేటువంటి విషయం పైన వైఎస్ఆర్సీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.